భారత ఈశాన్య పొరుగు దేశమైన మయన్మార్ నుంచి భారత్ భూభాగంలోకి భారీ సంఖ్యలో ప్రజలు సైనికులు శరణార్థులుగా వస్తున్నారు. దీంతో ఇండియన్ గవర్నమెంట్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. మయన్మార్కు భారత సరిహద్దు రాష్ట్రమైన మిజోరాం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారు. అసలు మయన్మార్లో ప్రాబ్లం ఏంటి? ఆ దేశం నుంచి ప్రజలు సైనికులు ఎందుకు ఇండియాకు వచ్చి తలదాచుకుంటున్నారు? దీనికి కారణాలు ఏంటి? ఇవాల్టి వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. లాస్ట్ 3 yearsగా మయన్మార్లో సివిల్ వార్ జరుగుతోంది. ఫిబ్రవరి 1, 2021లో మయన్మార్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని జుంటా ఆర్మీ కూలగొట్టింది. మయన్మార్లో ప్రభుత్వ సైన్యాన్ని జుంటా ఆర్మీ అని అంటారు. అప్పటి వరకు స్టేట్ కౌన్సిలర్గా ఉన్న ప్రజానాయకురాలు ఆంగ్ సాన్ సూకీ, మయన్మార్ ప్రెసిడెంట్గా పనిచేసిన విన్ మింట్తో సహా అందరూ రాజకీయ నేతలను అరెస్ట్ చేశారు. అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మిలిటరీ లీడర్ అయిన మిన్ ఆంగ్ హాలింగ్ తనను తాను మయన్మార్ శాసకుడిగా, ఆ దేశ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. మయన్మార్లో 2 ఏళ్ల వరకు ఎమర్జెన్సీ కొనసాగుతుందని ప్రకటించాడు. అంతకుముందు నవంబర్ 2020లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ ఎన్నికల్లో 396 సీట్లు గెలుచుకుని భారీ విజయం సాధించింది. మరోవైపు ప్రత్యర్థి పార్టీ అయిన యూనియన్ సాలిడేటరీ డెవలప్మెంట్ పార్టీకి కేవలం 33 సీట్లు లభించాయి. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి అక్కడి సైన్యం ఫుల్ సపోర్ట్ చేసింది. అందుకే ఎన్నికలు గెలిచిన సూకీ పార్టీ అవినీతికి పాల్పడిందని, మోసపూరితంగా ఎన్నికలు గెలిచిందని ఆరోపణలు చేసింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూకీ పార్టీకి అక్కడి జుంటా ఆర్మీకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ కారణంగానే సూకీ పార్టీ లీడర్లను అరెస్ట్ చేసి జుంటా ఆర్మీ చీఫ్ మయన్మార్లో అధికారం చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత తనకు అడ్డు వచ్చిన వారందరినీ హత్య చేయించాడు. ఆ టైంలో చైనా సహాయంతోనే ఇదంతా జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి. ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ ప్రైజ్ లభించింది. ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలు. ఆమె పార్టీ విజయం సాధించింది. ఆమె స్వయంగా మయన్మార్ ప్రెసిడెంట్ పదవి ఎందుకు చేపట్టలేదు? ఇది కూడా ఈ జుంటా ఆర్మీ ఘనకార్యమే. ఆంగ్ సాన్ సూకీ ఒక బ్రిటిష్ పౌరుణ్ణి వివాహం చేసుకుంది. దీంతో మరో దేశ పౌరుని వివాహం చేసుకున్న వారు దేశ అధ్యక్ష పదవిని చేపట్టకూడదని దేశ రాజ్యాంగంలో చట్టం తీసుకొచ్చింది జుంటా ఆర్మీ. అందుకే సూకీ తన పార్టీ తరపున విన్ మింట్ని ప్రెసిడెంట్ చేసి తాను మాత్రం స్టేట్ కౌన్సిలర్గా వ్యవహరిస్తోంది. కానీ ఇప్పుడు ఆమె మళ్లీ జైల్లో ఉన్నారు. సో ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో మయన్మార్లో ప్రజా ఉద్యమం మొదలైంది. మయన్మార్లోని పలు ప్రాంతాల్లో జుంటా ఆర్మీకి వ్యతిరేకంగా విద్రోహ గ్రూపులు తయారయ్యాయి. వీటిలో జుంటా ఆర్మీలో పనిచేసే కొంతమంది సైనికులు కూడా ఉన్నారు. వారంతా కలిసి రెబెల్ ఆర్మీగా ఏర్పడ్డారు. ఈ రెబెల్ ఆర్మీలన్నీ సంయుక్తంగా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అంటూ ఒక పవర్ఫుల్ ఆర్మీగా ఏర్పడి జుంటా ఆర్మీతో పోరాటం స్టార్ట్ చేశాయి. ఈ పీపుల్ డిఫెన్స్ ఫోర్స్లో డెమోక్రసీ కోసం పోరాడే సూకీ పార్టీ కార్యకర్తలు, యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కోసం పనిచేసే రెబెల్ ఆర్మీల స్థావరాలపై ప్రభుత్వ జుంటా ఆర్మీ దాడులు చేస్తోంది. డెమోక్రసీ కోసం లేవనెత్తే గొంతులను అణిచివేసే ప్రయత్నంలో రెబెల్ ఆర్మీలకు సహాయం చేసే గ్రామాల్లో అమాయక ప్రజలపై జుంటా ఆర్మీ బాంబులు కురిపించింది. ఈ బాంబుల దాడుల్లో చిన్నపిల్లలు, ఆడవాళ్ల శవాలు కుప్పలుగా పెరిగిపోయాయి. ఈ రెబెల్ ఆర్మీలో చేరే యూత్ను మయన్మార్లోని చిన్ రాష్ట్రంలో మిలిటరీ శిక్షణ ఇస్తున్నారు. ఈ చిన్ రాష్ట్రం భారతదేశ సరిహద్దుల్లో ఉంది. ఇండియాలోని మిజోరాం పక్కనే ఈ చిన్ రాష్ట్రం ఉంది. సో ఇందాక చెప్పుకున్నట్టు లాస్ట్ 2 yearsగా మయన్మార్ ప్రభుత్వ జుంటా ఆర్మీ, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య ఈ వార్ నడుస్తూనే ఉంది. దీంతో ఆ దేశంలో స్థిరత్వం లేక ఫినాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అయ్యాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. మయన్మార్లోని రాజధాని న్యాపిదే తప్ప మరే రాష్ట్రంలోనూ జుంటా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు లేరు. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్కు సంబంధించిన రైఖేన్ ఆర్మీ, క్యాంప్ విక్టోరియా, అరకన్ ఆర్మీలకు దేశంలోని 50% పైగా ప్రజలు బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారు. ఈ ప్రజాబలంతో పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ దళాలు జుంటా ఆర్మీపై విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని 100కు పైగా జుంటా సైన్య స్థావరాలను ఆక్రమించుకుని వారి ఆయుధాలను దోచుకున్నాయి. ఈ రెబెల్ ఆర్మీల దెబ్బకు పలు చోట్ల జుంటా సైనికులు పోరాడకుండానే సమర్పణ చేస్తున్నాయని సమాచారం. ఇలా వందల సంఖ్యలో జుంటా సైనికులు ప్రాణాలు కాపాడుకుని భారత్లోకి ప్రవేశిస్తున్నారు. సో ఇండియాలోని మిజోరాం స్టేట్లోని 6 జిల్లాలు చంపాయ్, సియాహా, లాంగ్టలాయ్, సెర్చెఫ్, హనాథియాల్, సైతువాల్ మయన్మార్ దేశంతో 500 కిలోమీటర్ల పొడవున బోర్డర్ షేర్ చేసుకుంటోంది. దీంతో మయన్మార్ నుంచి 2021 ఫిబ్రవరి నుంచి శరణార్థులు వస్తూనే ఉన్నారు. మిజోరాం ప్రభుత్వం నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 31,634 మంది మయన్మార్ పౌరులు ఇండియాలో శరణార్థులుగా వచ్చారు. అలాగే మయన్మార్కు ఇండియా రాష్ట్రాలైన మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లతో
బార్డర్స్ ఉన్నాయి. ఈ సరిహద్దులన్నీ అడవులే. అందుకోసం రెబల్ ఆర్మీ గ్రూపులు ఈ అడవుల్లోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ అడవుల సరిహద్దుల నుంచే ఎక్కువగా మయన్మార్ నుంచి చొరబాటుదారులు భారత్లోకి ఎంటర్ అవుతున్నారు. 2015లో కూడా ఇలాగే మయన్మార్లో జుంటా సైన్యం రైఖన్ రాష్ట్రంలో రోహింగ్యాల నరమేధం చేసిన విషయం మీకు గుర్తే ఉండుంటుంది. ఆ టైంలో కూడా ఆంగ్ సాన్ సూకీ ఈ రోహింగ్యాల నరమేధం చూసి మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. గాంధీ లాంటి సిద్ధాంతాలున్న నాయకురాలుగా సూకీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయినా ఆమె కూడా ఆ టైంలో రాజకీయ నేతగానే వ్యవహరించాల్సి వచ్చారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రోహింగ్యాల నరమేధం విషయంలో చూసి చూడనట్టు ఊరుకున్నారు. జుంటా సైన్యం నుంచి ప్రాణాలు కాపాడుకుని రోహింగ్యాలు వేల సంఖ్యలో ఇండియా, బంగ్లాదేశ్కు పారిపోయారు. ఇప్పటికీ అక్కడి నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యాలు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల శరణార్థి శిబిరాల్లో ఉంటున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ వందల సంఖ్యలో మయన్మార్ శరణార్థులు ఇండియాలో ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తున్నారు. వీరిలో మయన్మార్ జుంటా సైనికులు కూడా ఉండడం గమనార్హం. రెబల్ ఆర్మీ దెబ్బకు జుంటా సైనికులు ఆయుధాలు పడేసి ఇలా పక్క దేశాలకు పారిపోతున్నారు. ఇప్పటికే చాలాసార్లు భారత్ ప్రభుత్వం ఈ సైనికులను విమానంలో తిరిగి మయన్మార్ రాజధానికి చేర్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ జుంటా సైనికులు భారత్ రాష్ట్రమైన మిజోరాంలో వస్తుండటంతో భారత ప్రభుత్వం ఈ సరిహద్దు చొరబాటును అడ్డుకట్ట వేయాలని డిసైడ్ చేసింది. ఈ యుద్ధంలో రెబల్ ఆర్మీలు అప్పర్ హ్యాండ్ సాధిస్తుండటంతో చైనా గేమ్లోకి ఎంటర్ అయింది, ప్లేట్ ఫిరాయించింది. ఈ రెబల్ ఆర్మీలకు తాజాగా చైనా సహాయం చేస్తున్నట్టు తెలిసింది. అందుకే మిజోరాం సమీపంలోని మయన్మార్ భూభాగంలోని కీలక పట్టణాలను రెబల్ ఆర్మీ ఆక్రమించుకుంది. ఈ బార్డర్ పట్టణం మీదుగానే చైనా నుంచి మొత్తం బిజినెస్ జరుగుతుంది. అంటే ఎవరితో కలిసి ఉంటే లాభం ఉంటుందో వారికి మాత్రమే చైనా సహాయం చేస్తోంది. దీంతో మయన్మార్ సైనిక ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అందుకే మయన్మార్ అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ అయిన మిన్ ఆంగ్ హాలింగ్ మయన్మార్ రెండుగా చీలిపోతుందని చెబుతున్నారు. ఈ వ్యవహారం అంతా ఇప్పుడు భారత్కు తలనొప్పిగా మారింది. మిజోరాంలో శరణార్థుల కోసం అయ్యే ఖర్చు భారత ప్రభుత్వానికి భారంగా మారుతోంది. అండ్ ఇంకోవైపు మయన్మార్లో తయారు చేయబడిన నిషేధిత డ్రగ్స్ భారత్తో పాటు మయన్మార్ పొరుగు దేశాలైన లావోస్, థాయిలాండ్లోని విచ్చలవిడిగా సప్లై అవుతున్నాయి. సో డ్రగ్స్లో ముఖ్యంగా గంజాయితో పాటు మెథంఫెటమైన్ అనే ప్రమాదకర డ్రగ్ పంపిణీ జరుగుతోంది. ఈ మెథంఫెటమైన్ని వాడుక భాషలో క్రిస్టల్ మ్యాథ్ అని కూడా అంటారు. ఈ క్రిస్టల్ మ్యాథ్ని అతి తక్కువ ధరకే ఈ రెబల్ ఆర్మీస్ పక్క దేశాలకు పంపిణీ చేస్తున్నాయి. ఒక క్రిస్టల్ మ్యాథ్ పిల్ ఒక్కొక్కటి $0.25 అంటే కేవలం 20 రూపాయలకే సేల్ చేస్తోంది. ఈ డ్రగ్స్ ఆదాయంతో మయన్మార్ రెబల్ ఆర్మీలు పోరాటం సాగిస్తున్నాయి. భారత ప్రభుత్వం మయన్మార్ చొరబాటుదారులను ఆపేందుకు ఇప్పుడు చర్యలు స్టార్ట్ చేసింది. సో ఫైనలీ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ చూస్తుంటే ఏమనిపిస్తోందంటే అక్కడ మిలిటరీ ప్రభుత్వ పాలన ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కనిపించట్లేదు. మిలిటరీ శాసకులు ఎప్పుడైనా గద్దె దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది పూర్తిగా మయన్మార్ స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.